ఆధునిక రణనీతి యుద్ధరీతి పూర్తిగా మారిపోయాయి. సైనిక శక్తి కంటే సాంకేతిక యుక్తికి ప్రాధాన్యం పెరిగింది. భవిష్యత్తు యుద్ధాల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతోంది. సింపుల్ ప్లానింగ్, పూర్తి గోప్యత, పక్కా రిహార్సల్స్, ఆకస్మిక దాడి, అమల్లో మెరుపు వేగం, 100% లక్ష్య సాధన. సర్జికల్ స్ట్రైక్స్ తరహా స్పెషల్ ఆపరేషన్స్ ఎంత సఫలమైంది తేల్చేందుకు ప్రఖ్యాత సైనిక నిపుణుడు అడ్మిరల్ విలియం మెక్రావెన్ సూత్రీకరించిన గీటురాళ్లివే. రష్యాపై ఉక్రెయిన్ నిర్వహించిన ఆపరేషన్ స్పైడర్ వెబ్ వాటన్నింటినీ సంపూర్ణంగా మేళవించిన దాడిగా నిలిచింది. సైనిక పాటవానికి మారుపేరైన రష్యాకు చెందిన 41 బాంబర్ విమానాల్ని ఉక్రెయిన్ అలవోకగా ధ్వంసం చేసిన తీరు ప్రపంచ దేశాల్ని నివ్వెరపర్చింది. 3 టైం జోన్లలో 4000 కిలోమీటర్ల పరిధిలోని 4 వైమానిక స్థావరాలపై ఒకేసారి దాడులు చేయడం ఆశ్చర్యపరిచింది. రష్యాపై ఉక్రెయిన్ ప్లాన్ అమలు చేసిన విధానం హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్లు కూడా చిన్నబోయేలా చేసింది. అత్యంత ఖచ్చితత్వంతో కేవలం డ్రోన్ల సాయంతో ఉక్రెయిన్ ఆపరేషన్ నిర్వహించింది. అది కూడా చాలా తక్కువ ఖర్చుతో తమ వైపు ఎలాంటి ప్రాణనష్టం లేకుండా పూర్తి చేయడం రక్షణ నిపుణుల్ని విస్మయపరిచింది. ఆధునిక ప్రపంచ యుద్ధ చరిత్రలోనే అతిపెద్ద, అతి క్లిష్టమైన సర్జికల్ స్ట్రైక్ ఇదే అంటున్నారు. 18 నెలల క్రితమే ఆపరేషన్ వెబ్కు శ్రీకారం చుట్టిన ఉక్రెయిన్ రష్యా గడ్డపై ఏకంగా ఓ కార్యాలయాన్ని తెరిచింది. అది కూడా రష్యా అంతర్గత భద్రతా విభాగం FSB ఆఫీసుకు పక్కనే. వేర్వేరు దేశాల నుంచి రష్యాకు వెళ్లే ట్రక్కుల్లో డ్రోన్లు చేరవేసి రిమోట్తో తెరుచుకునే చెక్కపెట్టెల్లో ఎయిర్ బేస్లకు సమీపాన మోహరించింది. సర్వం సిద్ధమనుకున్నాక కమాండ్ కంట్రోల్ నుంచి పని పూర్తి చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా ఈ ఆపరేషన్ను పర్యవేక్షించారు. రష్యా ఎయిర్ బేస్లపై దాడుల్లో ఉక్రెయిన్ వాడింది FPV ఫస్ట్ పర్సన్ వ్యూ రకం డ్రోన్లు. పేలుడు పదార్థాన్ని అమర్చి ప్రయోగించే ఒక్కో FPV డ్రోన్ ధర 20,000 నుంచి ₹1,00,000 మధ్యనే ఉంటుంది. గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించడంలో వీటికివే సాటి. డ్రోన్ ఎగురుతున్న ప్రాంత పరిసరాల్ని ప్రత్యేక కళ్లద్దాలతో ఆపరేటర్ లైవ్ లో చూడొచ్చు, వీడియో కూడా తీయొచ్చు. పరిసరాల్ని చిత్రీకరించే సైనికేతర పనుల్లో ఎక్కువగా వినియోగిస్తారు. ఈ డ్రోన్ల రేంజ్ కొన్ని కిలోమీటర్ల వరకే ఉంటుంది. ఆపరేషన్ స్పైడర్ వెబ్ ద్వారా రష్యాకు చెందిన 41 Tu-95, 3 Tu-22M దీర్ఘశ్రేణి బాంబర్లు, దాడుల్లో వెన్నంటి నిలిచే A-50 నిఘా విమానాల్ని ఉక్రెయిన్ బుగ్గి చేసింది. బెలయా ఎయిర్ఫీల్డ్ ఆహుతైంది. ఉక్రెయిన్పై క్షిపణి, బాంబు దాడులకు 3.5 ఏళ్లుగా రష్యా ఉపయోగిస్తున్న విమానాలు ఇవే. ఈ నష్టం విలువ $700 కోట్ల, అంటే 60,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఉక్రెయిన్ దాడుల్ని తమ దేశం పాలిట పెరల్ హార్బర్గా రష్యా మీడియా అభివర్ణిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం ఆఖర్లో హవాయిలోని పెరల్ హార్బర్పై జపాన్ మెరుపు దాడులకు దిగింది. అమెరికా యుద్ధ నౌకల్ని సముద్రంలో ముంచేసింది. చిన్నపాటి డ్రోన్లతో ఉక్రెయిన్ సృష్టించిన విధ్వంసం ఆ స్థాయి దెబ్బేనని రష్యా మీడియా వాపోతోంది. యుక్రెయిన్ ఆపరేటర్ కంట్రోల్ చేసిన డ్రోన్స్, అందులో స్మాల్ ఎక్స్ప్లోజన్, ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చాలా వాడటం జరిగింది. అంటే ఏంటంటే విమానంలో ఎక్కడైతే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఉందో, ఏది ఇర్రిపేరబుల్ అవుతుందో అటువంటి పార్ట్లనే టార్గెట్ చేయడం జరిగింది. దీనివల్ల 4 ప్లేసులు, అంటే ఏంటంటే 3,000 కిలోమీటర్ల దగ్గర నుంచి 6,500 కిలోమీటర్ల వరకు యుక్రెయిన్ దెబ్బతీయగలిగింది రష్యాలో. అలాగే కేవలం ఎయిర్ క్రాఫ్ట్ కాకుండా న్యూక్లియర్ సబ్మెరీన్స్ కూడా దెబ్బతీయడం జరిగింది. ఇది ప్రపంచంలోనే ఒక అనూహ్యమైన మార్పు. హమాస్ పై యుద్ధంలోనూ ఇజ్రాయెల్ సరికొత్త తంత్రాలతో విరుచుకుపడుతోంది. హమాస్ కు మద్దతిస్తున్న హెజ్బొల్లా టార్గెట్ గా లెబనాన్, సిరియాలో వందలాది పేజర్లను ఒకేసారి పేల్చేసింది. ఈ ఘటనల్లో 9 మంది మరణించగా సుమారు 3,000 మంది గాయపడ్డారు. సెల్ ఫోన్లు రాకముందు వాడకంలో ఉన్న పేజర్లను ప్రస్తుతం చాలా తక్కువ మందే వినియోగిస్తున్నారు. అయితే మొబైల్ ఫోన్లను ఇజ్రాయెల్ హ్యాక్ చేసే అవకాశం ఉందని భావించిన హెజ్బొల్లా పేజర్లను ఎక్కువగా వాడుతోంది. టెక్నాలజీతో ఏదీ అసాధ్యం కాదంటున్న ఇజ్రాయెల్ హెజ్బొల్లాకు షాక్ ఇచ్చింది. ఈ పేజర్లలో బ్యాటరీ పక్కనే 2 ఔన్సుల మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థం అమర్చే ఛాన్స్ ఉందట. పేజర్లు తయారైన చోట
లేదా సరఫరా వ్యవస్థలో ఇజ్రాయెల్ నిఘా విభాగం చొరబడి మిలిటరీ గ్రేడ్ అమర్చి ఉంటుందని అంచనా. ఇరాన్లోని టెహరాన్లో అత్యంత భద్రత మధ్య ఉన్న హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియేని తిరుగులేని గూఢచర్యం, ఆధునిక టెక్నాలజీ సాయంతో ఇజ్రాయెల్ అంతం చేసింది. హమాస్ అగ్రనేతలు యహయా సిన్వర్, అతడి సోదరుడు మహమ్మద్ సిన్వర్ను చంపడానికి సాంకేతికతను ఉపయోగించుకుంది. రహస్య స్థావరాల్లో దాగి ఉన్న వారిని అత్యాధునిక పరిజ్ఞానంతో కనిపెట్టి చంపేసింది. ఐడిఎఫ్ బలగాలు, ఇజ్రాయెల్ సెక్యూరిటీ అథారిటీ సంయుక్తంగా ఈ ఆపరేషన్లు నిర్వహించాయి. లెబనాన్ రాజధాని బీరూట్లో ఉన్న మరో అగ్రనేత సలేహ్ అరౌరీని కూడా డ్రోన్ దాడులతో ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. డ్రోన్స్ ఈ మధ్య వెపన్ డెలివరీ కూడా చేస్తున్నాయి. ఇప్పుడు మొన్న జరిగిన ఆప్ సింధులో కానీ, లేక రష్యాలో కానీ, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధంలో కానీ, లేకపోతే ఈ హమాస్ ఇజ్రాయెల్ దాంట్లో కూడా మనము చూసాము. ఏంటి అంటే ఈ డ్రోన్స్ ద్వారా అమ్యునిషన్ పంపించేసేసి ఆ డ్రోన్స్ ఏం చేస్తాయి అంటే శత్రువు ఎక్కడున్నారు, వారు ఒకవేళ బంకర్లో ఉన్నా కానీ ఆ బంకర్ లోపల కూడా వెళ్ళేసి, లేకపోతే ఆ దగ్గర ప్రాంతానికి వెళ్ళేసి ఆ బంకర్లలో మన ఆయుధాలని ప్రయోగించి అక్కడ ఉన్నటువంటి ఆ స్థావరాలని కానీ, లేక అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను కానీ ధ్వంసం చేయడానికి, చంపేయడానికి అనేది డ్రోన్స్ ఉపయోగిస్తాయి.